ఇప్పుడు సర్వాంకాశం దేవుడు ఇచ్చే రక్షణ, శిరస్త్రానము, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో చదువుకుంటూ వెళ్తే. అవన్నీ కూడా సాతాను నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి వాక్యం అన్న కట్టుకు ముందు చూసారా, ఇది మాత్రం నువ్వు కాపాడుకోవడానికి కాదు, నువ్వు శత్రువు పైన పడి వాడిని దాడి చేయడానికి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం ఎవరన్నా ఒకరు చదవండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. సంఘము ఆనాడు ఏం చేస్తుందో గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. సంఘం ఆ రోజు ఏం చేసిందంటే, ఆది సంఘము అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయట్లు ఎడతెగక వాళ్ళు ఉన్నారు. అందులో అపోస్తల బోధ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల బోధ వాక్యం యొక్క ప్రాధాన్యత గురించే గత 2-3 వారాలుగా మనం చూసుకుంటూ ఉన్నాం. ఈ రోజున కూడా మరికొన్ని విషయాలే నేను వాక్యాన్ని ఎందుకు మనము హృదయంలో భద్రపరుచుకోవాలి, దానివల్ల మనకున్న ఉపయోగం ఏంటంటే ఈరోజు నేను వాక్యం ద్వారా కొన్ని విషయాలు చూపిస్తాను. ఒకసారి మరొక వాక్య భాగం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. గత వారము వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అనే దాని గురించి, ఎందుకు తరచుగా వాక్యాన్ని వినాలని దాని గురించి చెప్పాను. యోహాను సువార్తలు మనం చూస్తే యేసు ప్రభు ఒక మాట అన్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులయ్యుండి మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్నారు. ఆయన ఎవరితో మాట అన్నారంటే, యేసు ప్రభువే దేవుడు నమ్మి వచ్చినటువంటి యూదులతో ఆయన మాట అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా ఇంకనూ మనము స్వతంత్రులము కాదా అని అంటే, యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని నమ్మినంత మాత్రాన మనం స్వతంత్రులమనేమి కాదు. అపవాది నుండి మనం స్వతంత్రులుగా ఉన్నామేమో కానీ ఇంకా చాలా విషయాల్లో మనం విడుదలను పొందుకోవాలి. దేవుడు మనం రక్షింపడినప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రంగా మనం డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన తర్వాత మనము అనేక విషయాల్ని మనము స్వతంత్రించుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాము. ఉదాహరణకు చూస్తాం, ఒక దేశం మరొక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా, యుద్ధంలో గెలిచినప్పటికి కూడా ఇంకా చిన్న చిన్న వాటిని, చిన్న చిన్న పట్టణాలని వాళ్ళు ఇంకా స్వాధీనం చేసుకోవాల్సినటువంటివి ఉంటాయి. యుద్ధంలో గెలిచి ఉండొచ్చు కానీ ఇంకా స్వతంత్రించుకోవాల్సినటువంటి చాలా ఉంటూ ఉంటాయి. అలాగనే రక్షింపడ్డాం కాబట్టి చీకటి రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి మనం ట్రాన్స్ఫర్ చేయబడ్డాం. అయితే ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాల్లో మనం మార్పు చెందాలి, చాలా విషయాలు మనం విడుదల పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే యేసు ప్రభు అన్నారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాక్యం నిలిచి ఉండాలి. సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తామో అర్థం చేసుకుని, ఎప్పుడో ఒకసారి బైబిల్ తీసి ఎప్పుడో ఒకసారి చర్చకొచ్చి వాక్యం వింటే మీరు స్వతంత్రులు అవ్వరు. యేసు ప్రభు అన్నారు, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులయ్యుండి మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను. గమనించండి, అక్కడ యేసు ప్రభు చెప్పారు, నేను మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాను లేదు ఆయన. మీరు సత్యాన్ని గ్రహిస్తే మీరు గ్రహించిన సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు స్వతంత్రంగా చేస్తానని చెప్పలేదు. మీరు నన్ను నమ్ముకుంటే లేదు, మీరు వాక్యాన్ని వింటే నేను విడుదల చేస్తానని లేదు. వాక్యం యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో ఆలోచించండి. అక్కడ మీరు సత్యాన్ని గ్రహిస్తే, ఏదైతే కొత్తగా మనం నూతనంగా ఒక సత్యాన్ని మనం గ్రహించామో అది, ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు నేను స్వతంత్రంగా చేస్తాను లేదు. అందుకంటాను వాక్యాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఈ వాక్యం మనల్ని చాలా వాటి నుండి మనల్ని విడిపిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. కానీ దానికి ఒక బేసిక్ కండిషన్ ఏంటంటే, ఇది ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇందులో ఎక్కువగా ఉండాలి. ఇందులో ఎక్కువగా ఉంటేనే దీనిలో ఉన్న విషయాలను దేవుడు మనకి బయలుపరుస్తుంటాడు. ఒకటి 10 నిమిషాలు బైబిల్ చదివేసి మూసేసి వాక్యాన్ని మనం గ్రహించగలగాలంటే అలా గ్రహించలేం. చర్చిలో కూర్చొని వాక్యం వింటూ చుట్టూ జరిగేటువంటి వాటిని కూడా చూసుకుంటూ ఉంటే మీరు వాక్యం ప్రసంగాన్ని వింటారేమో కానీ మీరు సత్యాన్ని మాత్రం మీరు గ్రహించలేరు. అందుకనే మీరు ఎలాగ వింటున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏమింటున్నామో చూసుకోవాలి, అది కూడా ఎంతమంది చెప్పాను.
అది ఎలా వింటున్నామో కూడా మనం చూసుకోవాలి. దీని మీద, ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యము కాబట్టి, ఇది దేవుడు రాసిన గ్రంథము కాబట్టి దీన్ని తెలుసుకోవాలంటే దేవుని యొక్క సహాయమే కావాలి. అందుకని ఇది న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా, టీవీ చూస్తూనో, టీ తాగుతునో, ఇంకేదో చేస్తున్నో, న్యూస్ పేపర్ చదివి అందరి విషయాలు అర్థం చేస్తున్నట్లు బైబిల్ చదువుతూ లేదా వాక్యాన్ని వింటూ ఏవో చుట్టూ జరిగేటువంటి వాటిని చూస్తూ ఇందులో ఉంటే సత్యాన్ని గ్రహించాలంటే గ్రహించలేము. గ్రహించాలంటే ఇందులో చాలా లోతైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. దీనిలో టైం స్పెండ్ చేయాలి, ఇందులో మన మైండ్ని పెట్టాలి. అప్పుడే దేవుడు కొన్ని విషయాలు మనకు ప్రేరేపిస్తాడు. అదే చూడండి, పేతురు గురించి కూడా ఎంతమంది చెప్పాను చూసారా. పేతురు ఒకసారి యేసు ప్రభువే సజీవైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు అన్నారు, రక్తమాంసంలోకి బయలుపరచలేదు పేతురు, పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి బయలుపరిచాడు అన్నారు. ఆ తర్వాత మరలా సెల్లు గురించి మాట్లాడుతూ ప్రభువునికి అన్నిటికీ దూరమనుగాక అన్నాడు. అప్పుడు సాతాను వెనుకకు పొమ్మని సాతాను గద్దించిన తర్వాత, పేతురు నువ్వు ఆత్మ సంబంధం ఆలోచించాలి. సింపుల్ గా చెప్పాలి, ఇప్పుడు దేశప్రభు కనుక మన భాషలో మనం చెప్పాలంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించాలి, నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నావు. వినడం చూడడానికి ఒకలాగా ఉంటుంది, కానీ వినేవాడు, శరీరానుసారంగా వినేవాడు ఒకటి గ్రహిస్తాడు, ఆత్మానుసారంగా వినేటువంటి వాడు ఒకటి. ఇద్దరు కూర్చొని వింటారు, చూడడానికి ఇద్దరు చాలా సిన్సియర్గా వింటున్నట్టుగా ఉంటుంది. కానీ ఒకరు ఆత్మ సంబంధంగా వింటున్నారు, ఒకరు భౌతిక సంబంధంగా అంటున్నారు. అందుకని వాళ్ళకి ప్రసంగం కేవలం భౌతిక సంబంధంగానే అర్థమవుతుంది, ఆత్మ సంబంధంగాలకి అర్థం కాదు. కనుకనే వాళ్ళు సత్యాన్ని గ్రహించరు, కనుకనే వాళ్ళు స్వతంత్రులుగా ఉండరు. అందుకని వాక్యం వినేటప్పుడు దీని మీద చాలా మైండ్ పెట్టాలి. ఎల్లబడతాలు ఉండి బాడీ ఎక్కడ ఉంటే మైండ్ ఎక్కడో ఉంటే మీరు ఇక్కడ ఉన్నా వేస్టే, ఎందుకంటే ఉపయోగం ఉండదు. ఇక్కడ ఉన్నామంటే ప్రాణ ఆత్మశరీరం మొత్తం దీనిపైన పెట్టాలి. ఎందుకంటే మనం రాసిన గ్రంథం కాదు, మనిషి రాసింది. నేను రాసింది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది, అది ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసి. కానీ దేవుడు రాసింది అనుకున్నప్పుడు, దేవుడు రాసిందని ఒక మనిషి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఇంకో మనిషి ఉంటున్నప్పుడు చెప్పేవాడు జాగ్రత్త చెప్పాలి, వినేవాడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఇందులో ఉంటే విషయాలు మనకు అర్థమవుతాయి, సత్యాన్ని గ్రహిస్తాం. ఏదైతే సత్యాన్ని గ్రహిస్తామో నువ్వు గ్రహించిందే నీకు విడుదలనిస్తుంది. అందుకంటే సత్యాన్ని అసలు గ్రహించకపోతే నీకు విడుదలే లేదు. విడుదల ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇది ఎంత భయంకర పరిస్థితి అంటే నేను స్వతంత్రంగా ఉన్నాను అనుకుంటున్నాం, కానీ ఇంకొన మనం స్వతంత్రులుగా లేము. కాకపోతే ఇది ఒక గుడ్డితనం ఏంటంటే నేను స్వతంత్రుడినే అనుకుంటున్నాం. అందుకంటాను ఇది ఇంకా భయంకరమైనటువంటిది. లోకం ఉన్నటువంటి వారి వాళ్ళు పాపం ఉన్నారు, అది బానిసత్వం, అది మనకు తెలుసు, దాన్ని మనం క్లియర్ ఒప్పుకుంటాం. చాలా సందర్భంలో లోకం వాడికి కూడా తెలుసు, వాడు కొనేదో కొన్ని కార్యాలు చేస్తున్నాడు, దాన్ని కూడా వాడు బానిస అయిపోయిన విషయం వాడికి కూడా చాలా వరకు తెలుసు, వాడికి అలవాటు అయిపోయింది. కానీ క్రిస్టియన్ మాత్రం నువ్వు ఇంకా స్వతంత్రుడు కాదని మాత్రం కన్విన్స్ చేయడం చాలా కష్టం. అందుకనే వాక్యాన్ని ఎక్కువగా వినాలి. ఎంతగా వాక్యం ఉంటే అంతగా మనం స్వతంత్రులుగా జీవిస్తాం. అందుకంటాను ప్రతి చిన్నదానికి లోబడాల్సిన పని లేదు. చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్, చిన్న చిన్న వాటికి లోబడిపోతాం. మనం ఇంకా స్వతంత్రం కాదు కాబట్టి చిన్న చిన్న మనం లోబడిపోతున్నాం. అందుకని ఎంతగా దాన్ని విడుదల పొందుకునే పరిస్థితిని జయించాలంటే ఎంతగా వాక్యం వింటున్నాం, వాక్యాన్ని ఎంతగా వింటున్నామో అంతగా మనం అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాం, అంతగా మనం మార్పు చెందుతూ ఉంటా, స్వతంత్రంగా మనం జీవిస్తుంటాం. అందుకే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే నువ్వు 50 years 60 years జీవించినా సరే, 100 years ఉన్నా సరే, యాజ్ ఎ క్రిస్టియన్గా వాక్యాన్ని గ్రహించకపోతే, సత్యాన్ని గ్రహించకపోతే ఇంకా నువ్వు స్వతంత్రుడు కాదు. అందుకనే వాక్యం పైన చాలా మైండ్ పెట్టాలి. అందులో ఏ విషయాలు మనం స్వతంత్రులుగా చేస్తాయి ఇక్కడ యాకోబు అంటున్నాడు. ఒకసారి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్దాం. ఏమంటున్నాడంటే లోపల నాటబడి, చూసారా, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి వాక్యమును సాత్వికంతో అంగీకరించాడు. వాక్యం ఏం చేస్తుందో చెప్తున్నాడు. వాక్యము నేను రక్షిస్తుందంట, నీ ఆత్మను రక్షిస్తుంది. చూడండి ఇక్కడ బిలివరికి రాస్తున్నాడు యాకోబు. బిలివరికి రాస్తూ నేను రక్షిస్తుంది అంటున్నాడు. అంటే బిలివర్ ఇంకా కొన్ని విషయాల్లో రక్షింపబడవలసిన వాడిగా ఉంటున్నాడు. ఇంకా ఎలాగైతే నువ్వు స్వతంత్రుడివే, కానీ ఇంకా నువ్వు కొన్ని విషయాలు స్వాతంత్రాన్ని పొందుకోవాల్సిన వాడు ఉంటున్నావో, అలా నువ్వు రక్షింపడ్డావు, చనిపోతే పరలోకం వెళ్తావు, కానీ ఇంకా నువ్వు చాలా విషయాలు నువ్వు రక్షింపడాల్సిన వాడుకుంటున్నావు. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగలిగేటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. ఈ వాక్యం నిజం నమ్మిది అంగీకరిస్తే, ఇది లోపల నాటబడితే, చెప్తున్నాను చూడండి, వింటే అని చెప్పలేదు ఇక్కడ యాకోబు, నాటబడితే, నాటబడినలో స్థిరంగా హృదయంలో వాక్యము నిలిచి ఉండాలి. అందుకే చూడండి 4 రకాలైనటువంటి భూముల గురించి యేసు ప్రభువు చెప్పారు. మంచి నెలన పడింది, రాత్రి నెలన పడింది, అలాగని ముండ్ల పొదల పడింది. ఆ మూడిట్లు ఎందుకు వాక్యం ఫలించలేదంటే కారణం ఒకటి, వాక్యం అందులో స్థిరంగా లేదు. ఈ 4వ వాడికి శోధన రాలేదు కాబట్టి వాడు నూరంతలు ఫలించేటువంటిది కాదు. బైబిల్లో మనకు వాడికి శోధన వచ్చినట్టు రాయబడలేదు, కానీ సాతానుడు ప్రతి వ్యక్తి దగ్గరికి వాక్యం విన్న తర్వాత వస్తాడు. ప్రతి వారి దగ్గర సాతాను వస్తాడు, వాక్యం వినగానే ఎత్తుకెళ్ళిపోవడానికి వస్తాడు. అయితే కొంతమంది వెంటనే వాక్యం ఎత్తుకెళ్ళిపోయి అంత ఈజీగా వాళ్ళ జీవితం ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వెళ్ళాడు. అలాంటి వారికి ఐహిక విచారాలు, ధనమోసాలు, చింతలు, ఈ ముండ్ల పద్ధతులు ఇవన్నీ కూడా వాడు తీసుకుని వస్తుంటాడు.
ఏదో రకంగా ఎవరిని ఎలాగ చేసి వాక్యాన్ని అలా దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. కానీ 4వ వ్యక్తికి కూడా సాతానుడు వచ్చాడు, కానీ ఆ వ్యక్తి కాపాడుకున్నాడు వాక్యాన్ని, దాన్ని స్థిరంగా పెట్టుకున్నాడు కాబట్టి నిరంతరంగా ఫలించాడు. అందుకని నన్ను వాక్యంలో ఎప్పుడు కొద్దిసేపు వాక్యం ఉండి కొద్దిసేపు బయట ఉంటే వాక్యం వింటాం కానీ ఫలించదు. వాక్యంలో స్థిరంగా ఉంటేనే ఫలిస్తుంది. ఎలాగైతే నేను లాస్ట్ సండే చెప్పాను చూస్తారా, చేప ఎప్పుడు నీటిలో ఉంటేనే అది బ్రతకగలుగుతుంది. అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుంటే అదంత బతకాల్సినంత ఫ్రీగా బతకలేదు. చెట్లనేది మొక్కలేనంతే. తరచుగా మనం బయట తీసుకొచ్చేస్తుంటే, వేర్లు బయటకు వచ్చేస్తుంటే అది బతకాల్సినంత రీతిలో బతకదు. ఫుల్ ఫ్లెడ్జ్గా దాని లైఫ్లో ఎలా బతకాలి అలా బతకదు. అది విశ్వాసం కూడా అంతే. అందుకని ఎప్పుడు స్థిరంగా వాక్యంలోనే ఉండాలి. వాక్యంలో ఉంటేనే ఇందులో ఉన్న బెనిఫిట్ అంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ యాకోబు అంటున్నాడు, లోపల నాటబడి మీ ఆత్మ రక్షించగలిగేటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. లోపల నీకే వాక్యం ఉపయోగపడుతుందో తెలుసా? ఏదైతే నీ హృదయంలో నాటబడుతుందో ఆ వాక్యమే నీకు ఉపయోగపడుతుంది. మీరు జస్ట్ విన్న ప్రసంగం మీకు ఉపయోగపడదు. విన్న ప్రసంగం ఎప్పుడైతే మీ హృదయంలో నాటబడి స్థిరంగా ఉంటుందో అప్పుడు భవిష్యత్తులో మీకు పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు మీ హృదయంలో నాటబడినటువంటి వాక్యమే మీకు ఉపయోగాన్ని తీసుకుని వస్తుంది. ఏ వాక్యం అయితే స్థిరంగా ఉంటుందో ఆ వాక్యమే నిరంతరం ఫలిస్తుంది. అందుకంటే వాక్యం స్థిరంగా నిలిచి ఉంటుందో లేదా మనం చూసుకోవాలి. వాక్యం మన హృదయం స్థిరంగా పెట్టుకోగలుగుతున్నా చూసుకోవాలి. ఇందులోనికి ఐహిక విచారాలు కానీ ధనమోసములు కానీ ఇవేవి చింతలు రాకుండా హృదయాన్ని మనం కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. నీ హృదయంలోని జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. హృదయాన్ని కాపాడుకుంటే హృదయంలో వాక్యమే ఉండాలి. అంతకుమించి ఇంక ముండ్ల పొదలు ఉండకూడదు, చింతలు ఉండకూడదు. అవి ఉంటే వాక్యాన్ని అంచి వేస్తాయి. అందుకనే యేసు ప్రభు జాగ్రత్త ఉండమని కూడా చెప్తున్నాను. మనం కనుక చెప్తున్నాను చూడండి, మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటారు చూసారా, ఏ వాక్యం మీ భవిష్యత్తులో మీకు స్వాతంత్రం ఇస్తుందో తెలుసా? జాగ్రత్త వినండి. మీరు విన్న వాక్యం కాదు, మీ హృదయంలో నాటబడినటువంటి వాక్యమే. నువ్వు హృదయంలో భద్రపరుచుకున్న వాక్యం అంటే ఏంటి? ఏది భద్రపరచబడుతుంది? నువ్వు వాక్యం అనగానే సాతాను దొంగిలించలేనటువంటి పరిస్థితి అవుతుందో ఆ స్టెప్ దాటి ఐహిక విచారములు, ధనమోసములు, ఇవన్నీ కూడా చింతలు, ముండ్ల పొద అన్ని దాటితే వాక్యము నీ హృదయంలో నాటబడిందని అర్థం. ఆ ప్రాసెస్ దాటిన తర్వాత ఏదైతే నీ హృదయంలో ఉంటుందో ఆ ప్రాసెస్లో కూడా సక్సెస్ అయ్యి లోపల నాటబడుతుందో ఆ వాక్యమే నీకు విడుదలని వస్తుంది. అంటే చచ్చికెళ్ళిన వాక్యం అన్నానంటే నాకు విడుదల రాలేదు ఏంటండి అన్న వీల్లేదు. నువ్వు వాక్యం విన్నావు కానీ హృదయంలో నాటబడింది లేదంటే ఎవరికి తెలియదు. అది నీ హృదయంలో నాటబడిందా లేదా ఎవరికి తెలియదు. అది చూసి బయటకు అది కనబడదు. అది కాబట్టి చెప్తాను చూడండి, నీకు వాక్యం సహాయపడలేకపోయిందని అర్థం ఏంటంటే వాక్యం అసలు నీ హృదయంలో నాటబడి లేదని అర్థం. నాటబడి ఉంటే ఆ వాక్యం నాదరేస్తుంది, నేను బలపరుస్తుంది, విడుదలని. అందుకే అంటున్నాను చూడండి, ఈ రోజు నీకు పరిస్థితులు బాగానే ఉండుండొచ్చు, ఆయన రేపు నీ పరిస్థితి బాగుంటుందని గ్యారెంటీ ఏమీ లేదు. అలాంటప్పుడు నువ్వు వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అలా భద్రపరుచుకుని ఇందులో పర్మనెంట్ గా పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో ఈ వాక్యం నీకు సహాయపడుతుంది. అందుకంటాం దాని భవిష్యత్తు కలిగిన దేవుడు ముందుగానే మనకు కొన్ని విషయాలు చెప్తారు. అది గ్రహించి మనం లోపల వాక్యాన్ని నాటుకోవాలి, స్థిరంగా పెట్టుకోవాలి. అప్పుడేంటంటే నువ్వు రెడీగా ఉన్నట్టు, నువ్వు ఆయుధంతో రెడీగా ఉన్నట్టు. ఎప్పుడైతే సమయం నీకు శోధన వస్తుందో అప్పుడు వాక్యం అంటే కట్టుగా నువ్వు ఉపయోగించడానికి బాగుంటుంది. కనుక అందుకే చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన సత్యాన్ని గ్రహిస్తేనే మన స్వతంత్రంగా మనము ఉంటాం. లోపల నాటబడినటువంటి వాక్యమే మనకి సహాయపడుతుంది, వేరేది ఏది కూడా. అందుకని చూడండి, మరొక వాక్యాన్ని చూద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి 6వ అధ్యాయం 6వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. ఎఫెసీ 6:10 నుండి. చాలు చూడండి, ఇక్కడ మాట అంటున్నాడు 13వ వచనంలో, అందుచేత మీరు ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు, ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు ఎవరికి మాటలు చెప్తున్నాడు? ఫస్ట్ ఆలోచన చేద్దాం. పౌలు ఎవరికి మాటలు చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. ఎఫెసీ సంఘానికి మాటలు చెప్తున్నాడు. అయితే ఏమన్నా తెలుసా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అన్నాడు. అంటే అన్నాడు మీరు అపవాది తంత్రం ఎదిరించుటకు. చూడండి, సాతానుడు మన వ్యతిరేకంగా చాలా కార్యాలు చేస్తాడు. ఫస్ట్ మనం అది గుర్తించాలి. సాతానుడు మన వ్యతిరేకంగా వాడు నిలబడుతున్నాడు. ఇప్పుడు సాతానుడు ఎందుకు మనం టార్గెట్ చేస్తాడంటే ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒకప్పుడు దేవుని రాజ్యంలో సంబంధించిన వారం కాదు, ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు రక్షణ పొందకున్నటువంటి వారము. ఇప్పుడు రక్షింపబడ్డాం, దేవుని రాజ్యంలోనికి మనం వచ్చాం.
ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు వాడి నుండి మనం విడుదల పొందుకున్నాము కాబట్టి ఇప్పుడు అది వాడికి నచ్చదు. ఒకప్పుడు ఎవడైతే మన యజమానుడో, ఎవరి కిందైతే మనం దాసులుగా ఉన్నామో, ఇప్పుడు వాడిని మనం విడుదల పొందుకున్నాము కనుకనే ఇప్పుడు వాడికి మన మీద కోపము వస్తుంది. ఇప్పుడు కనుక వాడు ఏం చేస్తాడంటే అన్ని రకాలుగా మనల్ని పాడు చేయాలని చూస్తాడు. ఇప్పుడు చూడండి, సాతానుడు ఇప్పుడు అదే పని చేస్తాడు. సాతాను దేనికి వ్యతిరేక తెలుసా? దేవుని యొక్క ప్రణాళికను పాడు చేయడానికి వాడు చూస్తాడు. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు వచ్చినప్పుడు వాళ్ళ పట్ల దానికి ఉద్దేశం ఉంది. దేవుని యొక్క సంకల్పాన్ని వాడు పాడు చేయాలని ఆ రోజున చూస్తాడు. ఈవెన్ ఈ రోజుల్లో కూడా దేవుడు ఈ సాతానుడు అదే చేస్తాడు. ఈ రోజుల్లో కూడా సాతానుడు అదే చేస్తుంటాడు. ఇప్పుడు మనం రక్షింపడ్డ బైబిల్ చెప్తాను, దేవుడు మన హృదయంలో కార్యం జరిగిస్తానని బైబిల్ చెప్తుంది. దేవుడు మన హృదయంలో కార్యం చేస్తాడు. కొన్ని విషయాలు దేవుడు మార్చే ప్రయత్నం చేస్తాడు. ఇది కూడా దేవుని యొక్క పని. ఇప్పుడు వాడేం చేస్తాడు తెలిసి, ఇప్పుడు ఈ పనిని మనలో ఈ నూతన సృష్టిగా మనం మార్చబడిన తర్వాత మనలో జరిగించేటువంటి కార్యాల క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని సాతాను పాడు చేయడానికి వాడు కుతంత్రాలను ఉపయోగిస్తాడు. ఇప్పుడు చాలా మంది ఎక్కడ మిస్ అవుతారు. సాతాను చాలా కూతుగా పనిచేస్తాడు. మనం తెలియగలవాలనుకుంటాం కానీ అసలు మనం తెలియగలవాలమే కాదు, మనకంటే వాడు చాలా తెలియగలవాడు. వాడు అందుకని చూడండి, అక్కడ పౌలు అంటున్నాడు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఇక్కడ చూడండి, అపవాది యొక్క శక్తిని ఎదిరించడానికి అని పౌలు అంటలేదు, తంత్రం. అందుకని మనం కూడా తెలివిగా, ఇక్కడ కావాల్సింది యాక్చువల్గా బలం కాదు, ఇక్కడ కావాల్సింది తంత్రం. వాడు ఎలాగైతే మనం టార్గెట్ చేస్తున్నాడో మనం అలాగనే డిఫెండ్ చేసుకొని మనం కూడా కౌంటర్ అటాక్ చేయాలి వాడిని. ఇక్కడ పౌలు అంటున్నాడు, అందరితో అంటున్నాడు, ఎవరో ఒకరు చెప్పట్లేదు, మనము పోరాడిన శరీరాలతో కాదు. ఇప్పుడు చూడండి, బేసిక్గా క్రిస్టియానిటీకి ఎప్పుడు శత్రువు ఉన్నారు కనుక క్రిస్టియన్కి ఎప్పుడు శత్రువులు ఉన్నారు. ఇప్పుడు నిజంగా మన శత్రువు ఎవడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే మనం పోరాడే శరీరాలతో కాదు అన్నాడు. కాబట్టి ఏ మనిషి కూడా మన శత్రువు కాదు. ఇప్పుడు గమనించండి, హిట్లర్ ఉన్న టైంలో యూదులు చాలా మంది చంపేస్తున్నప్పుడు చాలా మంది అన్నారు హిట్లర్ చనిపోతే క్రిస్టియన్ డెవలప్ అవుతుంది అనుకున్నారు. హిట్లరే అసలు అంత్యక్రీస్తు అన్నారు, హిట్లరే సాతాను అని చాలా మంది భావించారు. హిట్లర్ చనిపోతే చర్చెస్కి ప్రాబ్లమే ఉండదు అనుకున్నారు చాలా మంది. ఆ టైంకి హిట్లరే నిజంగా పెద్ద ప్రాబ్లం. కానీ హిట్లర్ చనిపోయాడు. ఇప్పుడు హిట్లర్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అసలు సంఘానికి అసలు ప్రాబ్లమ్సే లేవా? హిట్లర్ చనిపోయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఇంకా చాలా మంది వచ్చారు సంఘాన్ని హింసించేటువంటి వాళ్ళు. అలాగున ఎప్పటికప్పుడే ఎవరో ఒకరు లేస్తూనే ఉన్నారు. కాబట్టి దీంట్లో మనకి ఏమర్థం అవుతుందంటే ఏ ఒక్క శరీర సంబంధమైన వ్యక్తి మనకు విరోధి కాదు. ఒక శరీర సంబంధ వ్యక్తే రక్తమాంసం అయిన వాడు మనకు విరోధి అయితే వాడు చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు మనము పోరాడున్నది అంటే పౌలు కూడా అందులో ఉన్నాడు. పౌలు కూడా ప్రాబ్లము ఉంటుంది. మీరు పోరాడేది అంటలేదు, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు పోరాడేది శరీరాలతో కాదు అంటలేదు. మనం పోరాడే అసలు మన యుద్ధం ఎలాంటి చెప్తున్నాడు, మనం పోరాడే శరీరాలతో కాదు కానీ అని మాడుతూ అంధకార సంబంధ లోకనాలతో మనం పోరాడుతున్నాం అని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు. చూడండి, ఒక విషయం చెప్తున్నాడు అక్కడ, అందుచేత మీరు ఆపద్దినమందు అంటే అర్థం తెలుసా? ఇప్పుడు చూడండి, మనం పోరాడేది అంటున్నాడు, మనం పోరాడబోయేది అనలేదు. గమనించండి, మనం పోరాడబోయేది శరీరాలతో కాదంటే మనం పోరాడేది శరీరాలతో కాదు. ఇది ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నాడు. ఇక్కడ మనం పోరాడేది శరీరాలతో కాదని చెప్తున్న మాటను బట్టి ఏమర్థం అవుతుంది, ఆల్రెడీ మనం ఈ పోరాటంలో ఉన్నాము. గమనించండి, మనం ఈ పోరాటంలో ఆల్రెడీ ఉన్నాం, పోరాటం జరుగుతూనే పోరాటం కంటిన్యూ బేస్గా జరుగుతూనే ఉంది. అందుకే అన్నాడు మనము పోరాడేది శరీరాలతో కాదు. ఒక ప్రాబ్లం వచ్చిన బిలువ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు ఆత్మీయ పోరాటం ఉంది, నువ్వు పోరాడేది శరీరాలతో కాదని పౌలు చెప్పట్లేదు, మనం పోరాడేది. అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళకి పోరాటము ఉంది కాబట్టి ఈ యుద్ధం ఎలాంటిదో ముందు తెలుసుకోవాలంటున్నాడు పౌలు. మనం పోరాడే శరీరాలతో కాదు అంటూ ఇప్పుడు అంటున్నాడు ఆపద్దినమందు, అందుచేత మీరు ఆపద్దినమందు. ఇప్పుడు మళ్ళీ చూడండి, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఇప్పుడు ఇది భవిష్యత్ కాలం సూచిస్తూ మాట్లాడుతున్నాడు. గమనించండి, మనం పోరాడేది శరీరాలతో కాదన్నప్పుడు ప్రస్తుత స్థితి గురించి మాట్లాడుతున్నాడు. మనం పోరాడబోయేదని ఉంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ పౌలు అన్నాడు మనం పోరాడేది శరీరాలతో కాదు అంటున్నప్పుడు ఇది ఎప్పుడు కంటిన్యూల్ గా జరిగేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. అయితే తర్వాత ఏమంటాడంటే మీరు ఆపద్దినమందు అంటున్నప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుతూ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు ఏం చెప్తాడంటే సర్వాంగ కవచం ధరించుకుని అంటున్నాడు. ఆ సర్వాంగ కవచం అంటే కింద ఉంది, చాలాసార్లు చూసుకున్నాం, దాని నుంచి పెద్ద ఎక్స్పీరియన్స్ పని ఈరోజు వేరే విషయం చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా విషయాలు చెప్తారు. అక్కడ సర్వాంగ కవచం గురించి మాట్లాడుతున్నాడు. వాటిని ధరించుకోండి అంటున్నాడు. ఎందుకు ధరించుకోవాలంటే ఆపద్దినమందు నువ్వు వాడిని ఎదిరించడానికి శక్తిమంతుడు అవ్వాలంటే ఇప్పుడు వీటిని ధరించుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, చాలా మంది ఆపదను వచ్చినప్పుడు నేను ధరిస్తాను అంటారు. అది అలాగున్నా చూడండి, అందుకే స్థిరంగా ఉండడంలో ఉన్న బెనిఫిట్ ఏంటి చెప్తున్నాను ఈరోజు. నేను వాక్యం స్థిరంగా మన హృదయంలో ఉంటే ఉన్న బెనిఫిట్ ఏంటి చెప్తున్నాను.
నీకు నిజంగా ఏదో ఉపయోగపడదో చెప్తున్నాను. సర్వాంగ కవచం దేవుడు ఇచ్చాడు చూసారా. సర్వాంగ కవచం అన్న విషయం బేసిక్గా మనకేం చెప్తుంది అంటే, నీకు దేవుడు ఒక ఖడ్గం అనేటువంటి ఆయుధం ఇవ్వలేదు, నీకు సర్వాంగ కవచాలు కూడా ఇచ్చే అర్థం ఏంటంటే, వాడు నిన్ను గురి పెడుతున్నాడు. వాడి వైపు కూడా నీ వైపున కొన్ని అగ్నిబాణాలు నీకు వ్యతిరేకంగా వస్తాయి, అవి రాకుండా ఉండవు. అవి వస్తున్నాయి కాబట్టి నీకు ఓన్లీ ఖడ్గం ఉంటే సరిపోదు, నీకు ప్రొటెక్షన్ కూడా కావాలి. ఆ ప్రొటెక్షన్ని సర్వాంగ కవచం ఇస్తుంది. కవచం ఎందుకు ఉందంటే, వాడి అగ్నిబాణాలను తట్టుకొని నిలబడడానికి నీకు సర్వాంగ కవచం ఉపయోగపడుతుంది. దేవుడు కవచాన్ని ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే, వాడు అగ్నిబాణాలు నీకు వేస్తాడని అర్థం. వాడు వేస్తాడు కాబట్టి నువ్వు ధరించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధరించుకోమని చెప్తా. అందులో అలా మాట్లాడుకొస్తే కింద అంటాడు, వాక్యం అనే ఖడ్గము అంటున్నాడు. ఇప్పుడు నాకు వాక్యం యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు సర్వాంగ కవచం దేవుడు ఇచ్చాడు, రక్షణ, శిరస్త్రానము, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో కింద చదువుకుంటూ వెళ్తే. అవన్నీ కూడా సాతాను నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటివి. అని వాక్యం అనే ఖడ్గం చూసారా, ఇది మాత్రం నువ్వు కాపాడుకోవడానికి కాదు, నువ్వు శత్రువు పైన పడి వాడిని దాడి చేయడానికి. ఇప్పుడు ఆయుధం ఇవ్వకుండా సర్వాంగ కవచం ఇచ్చి యుద్ధం నిలబెట్టినంత మాత్రాన ఎక్కువసేపు నిలబడలేడు. ఏ వ్యక్తి ఒట్టు ఆయుధం ఇచ్చి నిలబడమని నిలబడలేడు. సర్వాంగ కవచము దేవుడు ఇచ్చాడు, అలా ఆయన ఆయుధం కూడా ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు యుద్ధంలో నువ్వు నిలబడి అంటున్నాడు ఇప్పుడు దేవుడు. ఇప్పుడు ఏంటంటే సర్వాంగ కవచం ఇచ్చాడు కాబట్టి వాడు వినేసినా సరే నీకేమి గాయము కాదు, ఎందుకంటే సర్వాంగ కవచం ఆల్రెడీ ధరించుకున్నావు. ఇప్పుడు దేవుడు నీకు గాయం అవ్వదు కాబట్టి ఇప్పుడు నాకు అడుగు ఇంకా ముందుకెళ్తూ బాణాలు వస్తున్నాయి కానీ నువ్వు అడుగు ముందుకే, ఎందుకంటే ఈ చేతుల్లో ఖడ్గము ఉంది. నువ్వు ఎంతసేపు డిఫెండ్ చేసుకుంటూ నువ్వు నిలబడలేవు. నువ్వు డిఫెండ్ చేసుకుంటూ అలా ఉంటే కుదరదు. నువ్వు డిఫెండ్ చేసుకుంటూ అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళి సాతానుపై నువ్వు పడాలి. నువ్వు వాడితో యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేయడానికి నీకు అవసరం వాక్యమైన ఖడ్గం నేను నీకు ఇచ్చాను కాబట్టి ఎంతసేపు నేను తట్టుకోలేకపోతాను నిలబెడతానని నేను అనడం కాదు. నువ్వు బలహీనంగా నేను చేయలేదు. నేను నీకు సర్వాంగ కవచం ఇచ్చాను, అది మాత్రం కాదు నీకు ఆయుధాన్ని కూడా నేను నీకు ఇచ్చాను. ఈ రెండు నీ దగ్గర ఉన్నాయి. ఈ ధరించుకుండాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రెండు ఎప్పుడు ధరించుకుండాలి. ఎందుకు తెలుసా, పౌలు ఆపదను వచ్చినప్పుడు ఇటు ధరించుకోనలేదు. ఇవన్నీ సర్వాంగ ధరించుకుని నిలబడండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్తమును నెరవేర్చిన వారై నిలబడ శక్తిమంతులు దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇంగ్లీష్ బైబిల్ అయితే కొంచెం మీనింగ్ ఇంకా బాగా వస్తుంది. ఎలా వస్తుందంటే, నువ్వు చేసంతా నువ్వు చేసి నిలబడు అంటే ఏంటంటే, అక్కడ సర్వాంగ కవచం గురించి ఏదైతే మాట్లాడుతాడో వివరిస్తున్నాడో పౌలు, అవన్నీ కూడా ధరించుకోవడం అంటే ధరించుకుని అవన్నీ చేసేవి. అవి చేస్తూ నువ్వు నిలబడాలి. దేని కొరకండి అంటే, ఆపద్దినమందు నువ్వు వాడిని ఎదిరించడానికి శక్తిమంతుడుగా ఉండాలంటే ఈ రోజే నువ్వు ధరించుకోవాలి. అంటే నీకు వాక్యం ఎప్పుడు అవసరం, నీకు రక్షణ ఎప్పుడు అవసరం, ఇవన్నీ నీకు మైమరి ఇవన్నీ ఎప్పుడు అవసరం, విశ్వాసం అనే డాల్ ఎప్పుడు అవసరం. నీకు యుద్ధంలో నువ్వు దిగుతున్నప్పుడు కాదు నీకు కావాల్సింది, నువ్వు ఎప్పుడు ధరించుకునే ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇది చాలా మంది ఏంటంటే ప్రాబ్లం అయినప్పుడు బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు కాబట్టి పట్టించుకోరు. అసలు వాక్యం గురించి పట్టించుకోం, ప్రార్థన గురించి పట్టించుకోం, విశ్వాసం గురించి పట్టించుకోం, దేని గురించి పట్టించుకోం. ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అన్నీ కావాలి. కానీ అలా జరుగుతుంది. అంటే షార్ట్ టైంలో గబ చచ్చుకొచ్చి గబ ఏదో చేసేసి ఏదో ఇష్టానుసారంగా జీవించి వచ్చేసి సడన్గా వచ్చేసి అన్ని జరిగిపోతే అలా జరగదు. ఇందులో చాలా ప్రాసెస్ ఉంది. ఇందులో చాలా ప్రాసెస్ ఉంది. దేవుడు పౌలు అంటున్నాడు, సమస్తం నెరవేర్చిన వారే నిలబొట్టు శక్తిమంతులు అన్నట్లు దేవుడి చిన్న ఫస్ట్ ధరించుకోండి. ఎందుకు ధరించుకోవాలి పౌలు అని అడిగితే అన్నాడు, ఆపద్దినమందు నువ్వు వాడిని ఎదిరించడానికి శక్తి కావాలంటే నువ్వు ఈ రోజు ధరించుకోవాలి. అందుకన్నాను, నువ్వు ఎప్పుడుకో ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు వాక్యం అవసరం అనుకుంటే అప్పుడు నువ్వు వాక్యం ఉంటానంటే నాకు 4 మాటలు చెప్పండి అంటే కుదరదు. నువ్వు టైం దొరికిన చచ్చుకొచ్చి వాక్యం వింటూ ఉంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో మాట్లాడతాడు, నీకు విషయాన్ని బయలుపరుస్తాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తాను చూడండి, ఒకసారి ఒక మాటను చూద్దాం. యోహాను సువార్తలో నుండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 14:25. చాలు. ఇక్కడ చూడండి, యేసుప్రభు చెప్తున్నారు, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఇప్పుడు చూడండి, యేసుప్రభు అంటున్నారు, నేను ఉండగానే మీతో మాటలని చెప్పాను. అంటే మీకేం అవసరం అన్ని కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ యేసుప్రభు తెలిసిన విషయం ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి బోధించే వాళ్ళు ఎవరు ఉంటారు, వీళ్ళే బోధకులు అవ్వాలి. కాబట్టి వీళ్ళకి నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రసంగాల్లో వినడం కాదు వీళ్ళు చేయాలి, వీళ్ళు ప్రసంగాలే వీళ్ళు చేయాలి. కాబట్టి వీళ్ళు భవిష్యత్తు కాలం అంతా కూడా వీళ్ళు బ్రతినంత కాలము వీళ్ళు బోధించడానికి అవసరమైన మాటలన్నింటినీ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను అంటున్నారు యేసుప్రభు. నేను ఇక్కడ మీ యొద్ద ఉండగానే సంగతులన్నీ కూడా మీతో చెప్పేశాను ఆల్రెడీ అంటున్నారు. ఆ తర్వాత అంటున్నారు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. సరే, ఒకసారి కొన్ని వాక్యాలు ఇప్పుడు మనకు అర్థం కావు, కానీ అయినప్పటికీ విని భద్రపరుచుకుంటే నీకు తర్వాతకి అర్థం. ఎందుకంటే ఒకసారి కొన్ని వాక్యాలు దేవుడు సర్వజ్ఞాని కాబట్టి
ఆయన మాట్లాడుతున్నప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు. ఎలాగైతే ఇక్కడ యేసుప్రభు ఎల్లకాలం నేను మీతో ఉండను కాబట్టి ముందుగానే మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేసాను అన్నారు, అలాగునే మనకు ఒక్కోసారి అవసరమైన మాట కూడా దేవుడు వాక్యం ద్వారా ముందుగానే మనకు బోధిస్తాడు, మనకు చాలా విషయాలు చెప్తాడు. కానీ ఒక్కోసారి మన జీవితానికి అది పెద్దగా అప్లై చేసుకున్నట్లుగా సంబంధం ఉన్నట్లుగా మనకు అనిపించదు. కానీ మనం విని దాన్ని భద్రపరుచుకుంటే ఓ టైం వచ్చినప్పుడు నువ్వు వినటువంటిది కరెక్ట్గా బోధపడుతుంది. బోధిస్తాను పరిశోధన చెప్తాను అంటే బేసిక్ ఏంటంటే బోధింపబడుతుంది. నువ్వు విన్నటువంటి దాన్ని ఓ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఎలాగైతే యేసుప్రభు శిష్యులకు నేను చెప్పేశాను, ఓ టైం వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడంటున్నారో, అది ఇప్పుడు కూడా మీరు కూర్చున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు మీరు కొన్ని విషయాలు ఆల్రెడీ వినేస్తారు, నేను కొన్ని చెప్తాను, మీరు వినేస్తారు. కానీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అక్కడితో అయిపోలేదు అది. అందుకన్నా నువ్వు వాక్యం ఉండాలి. ఎందుకంటే నువ్వు వినగానే అక్కడితో అయిపోలేదు. నువ్వు వినిన దాన్ని పట్టుకొని దేవుడు దాన్ని వర్కౌట్ చేస్తాడు. నువ్వు విని లోపల భద్రపరిచిన వాక్యాన్ని ఆయన మారుస్తూ నీకు ఏ రకంగా ఉపయోగపడాలో ఆ రకంగా వాక్యాన్ని ఆయన లోపల కార్యం జరిగిస్తూ ఉంటాడు. అందుకంటే నువ్వు వాక్యం వినింది అక్కడ అయిపోలేదు. నువ్వు విని వాక్యాన్ని హృదయాన్ని భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యాన్ని తీసి దేవుడు నీకు ఎలా ఉపయోగపడాలో, ఆ వాక్యం నూరంతగా ఫలించడానికి ఏమేమి జరగాలో నీ హృదయంలో ఆ మాటను తీసుకుని దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుడి హృదయంలో ఏం ఉంచకుండా ఓన్లీ ఖాళీగా ఉంచావు అనుకో, దేవుడు చేయడానికి ఏమీ లేదు. దేవుడు కార్యం చేయాలంటాడు. దేవుడు ఎలా కార్యం చేస్తాడు? నీ హృదయంలో ఉండి జీవధారలు బయలుదేరును. నీ హృదయాన్ని ఖాళీగా పెట్టుకొని, ఇంత లాస్ట్ టైం చెప్పాను చూసారా, దయ్యాన్ని యేసుప్రభు ఉపమానం చెప్పారు. దయ్యాన్ని వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టిన తర్వాత అది పరిశుభ్రంగా చక్కగా అమర్చబడి ఉందంట ఆ ఇల్లు, ఆ శరీరం. ఆ సాతనుడంట దురాత్మ మళ్ళా తిరిగి అక్కడ అతని విశ్రాంతి దొరక్క మరలా ఎలా ఉందో చూద్దాం, ఎవరు నాకుపై చేశారా, దిగరలే చూద్దాం వచ్చాడు. ఖాళీగా ఉంది, చక్కగా అమర్చబడి ఉంది. అంటే ఎంత మంచి ఇల్లు పెట్టుకొని నేను ఒక్కడిని ఎందుకు చాలా మంది తీసుకోవద్దని చెప్పేసి ఇంకా భయంకరమైన వాటిని వాడు తీసుకుని వస్తాడంట. యేసుప్రభు చివరి స్థితే భయంకర. ఏంటి ఉపమానం మీనింగ్ ఏంటి? ఖాళీగా ఉంటే దేవుని యొక్క కార్యముల చేత నీ హృదయం ఆక్యుపై అవ్వకపోతే, నింపుకోకపోతే వాడు చాలా విషయాలు నింపుతాడు. ఇప్పుడు దేవుడు ఏంటంటే ఏం చేయట్లేదండి అంటే, దేవుడు ఎంత చేస్తాడు? దేవుడు చేయటాన్ని దేవుని యొక్క వాక్యం మేము హృదయంలో భద్రపరుచుకోలేదు. నువ్వు ఖాళీగా అలా వదిలేసావు. దేవుడు క్లీన్ చేశాడు. నేను పవిత్రంగా చేసిన తర్వాత నువ్వు సిన్సియర్గా చర్చకొచ్చి యాజ్ ఎ బిలీవర్గా, క్రిస్టియన్గా చర్చకొచ్చి తరచుగా వాక్యం వింటూ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంటే, హృదయంలో వాక్యం మెత్తబడుతుంటే దాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుని తెలుసు. కాబట్టి ఆ పరిస్థితులు తగ్గట్టుగా దేవుడు ముందుగా నీ వాక్యాన్ని పురుకొల్పి ఏదో రకంగా చేసి దేవుడు నీ జీవితాన్ని ఆ ఆపద్దినాన్ని నువ్వు సక్సెస్ఫుల్గా ఎదుర్కొని జయించడానికి ఈ వాక్యాన్ని దేవుడు ఉపయోగిస్తాడు. కానీ మనం వాక్యం హృదయాన్ని భద్రపరుచుకుని దేవుడు ఎలా చేస్తాడు? కానీ మీరు ఎదిరించాలన్నాడు పౌలు. ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఇక్కడ యేసు ప్రభు నేను ఎదిరిస్తా అంటలేదు. మీరు ఎదిరించడానికి సర్వశక్తిమంతులు అయినట్లు దేవుడు సర్వాంగకవచం ధరించుకోండి. ఎదిరించాల్సింది నీవు, దేవుడు కాదు. ఎదిరించాలంటే దానికి శక్తి కావాలంటే ఇందులో వాక్యం ఉండాలి. వాక్యం శక్తిని ఇస్తుంది. ఎందుకంటే నువ్వు పోరాడే శరీరాలతో కాదు కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యం. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు నేను ఉండగానే మీకు అన్ని విషయాలు బోధించాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఆయన సమస్తమును మీకు బోధించి, ఇప్పుడు గమనించండి, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. చూసారా, జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు మీరు విన్న వాక్యం అక్కడితో అయిపోలేదు. చూడండి, సత్యాన్ని గ్రహించడం ఎలా ఉంటుందో తెలుసా? మీరు సత్యాన్ని గ్రహించిన తర్వాత ఆ వాక్యాన్ని భద్రపరచడం బాగానే ఉంది. దాని మీద ప్రతిసారి మీరు మైండ్ పెట్టకపోవచ్చు. విన్న ప్రతి ప్రసంగాన్ని మీరు ప్రతిరోజు ధ్యానిస్తుండాలంటే కొన్ని వందల ప్రసంగాలు అంటాం. ఇక మీనింగ్ అది కాదు. ప్రతిసారి అదే ధ్యానించమని కాదు. నువ్వెంతగా దాన్ని ధ్యానించాలి, ఎంతగా వినాలంటే అది నీ హృదయంలో నాటబడాలి. నువ్వు ఎప్పుడు కావాల్సిన రెడీగా దాన్ని తీసుకోగలిగేంత అవైలబిలిటీలో వాక్యం నీ హృదయంలో ఉండాలి. విన్న ప్రతి వాక్యాన్ని రోజు ధ్యానించమని చెప్పట్లేదు. అలా ధ్యానించాలంటే మీరు విన్న గంట ప్రసంగాన్ని ధ్యానించాలని బోల్డ్ టైం పడుతుంది. అలాంటప్పుడు వారానికి 3 ప్రసంగాలు వింటే ఆ 3 ప్రసంగాలు ఎంత టైం పడుతుంది మనం ధ్యానించడానికి? కాబట్టి ధ్యానించడం అంటే ప్రతిసారి దాని గురించి ఆలోచించమని కాదు, ధ్యానించడంలో ఆలోచించడం ఉంది. కానీ నేను చెప్తున్నానంటే నువ్వు ఎంతవరకు దాన్ని వర్కౌట్ చేసుకోవాలంటే, విన్న వాక్యం ఎంతవరకు నువ్వు భద్రపరచుకోవాలంటే అది లోపల నాటబడే వరకు నువ్వు దాన్ని భద్రపరచుకోవాలి. ఆ నాటబడిన తర్వాత నీకు అవసరం లేదు. అది నువ్వు ఆ వాక్యంతో నువ్వు రెడీగా ఉన్నావు. వాక్యమైన ఖడ్గం నీ జీవితంలో రెడీగా ఉంది. అందుకే అన్నాడు, సమస్తం నెరవేర్చమని నిలబడడం చాలు అన్నాడు. వెంటనే వెళ్ళిపోండి 2 గంటలు, మీరు నిలబడడం చాలు. నువ్వన్నీ ధరించుకుని నిలబడి ఏం చేయాలని అంటే, ఇప్పుడు నిలబడి ఎప్పుడే అర్థం కాదు నీకు. నిలబడు, ఓ టైం వస్తుంది, ఆపద్దన మందు నువ్వు వాడిని ఎదిరించాలి. కాబట్టి నిలబడి రెడీగా ఉండు, వాక్యంతో నువ్వు రెడీగా ఉండు.
కాబట్టి ఒకసారి వాక్యం వినగానే ఏముందిలేండి వాక్యం వింటున్నాను అనుకుంటే, వాక్యం ఈరోజు విన్నాను ఈ రోజుకి. అందుకే నేను నిజంగా బైబిల్ బట్టి నేను నమ్మేది ఏంటి తెలుసా, నీకు ఆపత్కాలంలో కనుక నీకు నిజంగా వచ్చేటువంటి శోధనలో ఏదైతే బిలీవర్స్గా మనం పడిపోతున్నావు, నువ్వు పడిపోతున్న అవసరం లేదు. అదే శోధన అయినా సరే కావచ్చు, నువ్వు పడిపోతున్న అవసరం. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు, భవిష్యత్తు దేవుడు. ఒక బిలీవర్ కనుక మనం శోధనలకి బెండ్ అయిపోతున్నామంటే దేవుడు సహాయం చేయక, దేవుడు ముందుగానే చెప్పాడు, కానీ నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యంగా పెట్టావు. ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నారు, నేను మీకు చాలా చెప్పిన దాన్ని పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు బోధించి మీకు జ్ఞాపకం చేస్తాడు. ఏ జ్ఞాపకం చేస్తాడంటే, పరిస్థితి ఎదురైనప్పుడు నీ హృదయంలో నాటబడినటువంటి వాక్యమే నీకు ఖడ్గములాగా పనిచేస్తుంది. అది వాడు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు హృదయంలో వాక్యం నాటబడకపోతే ఆపత్కాలంలో నీకు వాక్యము జ్ఞాపకము రాదు. నీకు లోపల నాటబడితే వాక్యం, అందుకని చాలా బోల్డ్ ప్రసంగాలు అంటారు, మారరు. ఎందుకు మారలేదని అంటే బోధకుల్లో తప్ప, వాక్యంలో ప్రాబ్లమా లేదా సత్యాన్ని బయలుపరిచే దేవుళ్ళలో ప్రాబ్లమా? ఇదేది బేసిక్, ఇదేది ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం బేసిక్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, వినేవాడు సరిగ్గా వినరు. బాగానే చర్చకొచ్చారంటే బాగానే ఉన్నారు కదా అంటాం, మనకు బయటదే కనబడుతుంది, లోపలిది కనబడట్లేదు. లోపల ఎలా వింటున్నాం? అందుకని చూడండి, ఆ వాక్యం జ్ఞాపకం రాదు. ఆపత్కాలంలో కనుక నీకు వాక్యం జ్ఞాపకం రావట్లేదంటే దాని అర్థం దేవుడు జ్ఞాపకం చేయలేదని కాదు, జ్ఞాపకం చేయడానికి నీ హృదయంలో ఏమీ లేదన్న విషయం మర్చిపోద్దు. జాగ్రత్తనండి. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు, బలమైపోతున్నప్పుడు, అగ్నిబాణంలో వచ్చి నీ మీద పడుతున్నప్పుడు నీకు వాక్యం కనుక పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయలేకపోతున్నాడు, అంటే నీకేం గుర్తు రావట్లేదంటే, గతంలో వాక్యాలు గుర్తు రావట్లేదంటే కారణము దేవుడు జ్ఞాపకం చేయట్లేదని కాదు, ఆడు జ్ఞాపకం చేయడానికి ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయడం ఏంటండి అంటే, ఆ జ్ఞాపకం చేసినప్పుడే ఆ వాక్యము, నువ్వు ఒకప్పుడు ఉన్నటువంటి వాక్యము నీ హృదయం ఉంది, దాన్ని దేవుడే జ్ఞాపకం చేస్తాడు. పరిస్థితి మరి కరెక్ట్గా ఏ పరిస్థితికి ఎలాంటి వాక్యంతో నువ్వు కౌంటర్ అటాక్ చేయాలో, సాతాన్ని వాక్యం మనకు అడ్డుకొని తీయాలో అది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్యంతో నువ్వు కొట్టినప్పుడు సాతానుడు పారిపోతాడు. అందుకంటున్నాను, వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి, అది భద్రపరుచుకుంటేనే నీకు టైం వచ్చినప్పుడు వాక్యం ఉపయోగపడుతుంది. వాక్యం గుర్తురావట్లేదంటే అర్థం ఏంటంటే అసలు వాక్యాన్ని హృదయంలో లేదు, ఉంటే బయటకు వస్తుంది, లేదు కాబట్టి గుర్తుకేమి దేవుడు జ్ఞాపకం చేయడానికి ఇవ్వట్లేదు, నువ్వు అవకాశం ఇవ్వట్లేదు దేవునికి. అందుకే దేవుడు ఏం చేయలేడు అన్నాడు, నేను మీరు జ్ఞాపకం చేస్తాడు. అందుకని చూడండి, ఎంత వాక్యం మీరు వింటారు అంతగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఎంతగా మీరు వాక్యం అంతగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈ జ్ఞాపకం ఎప్పుడు చేస్తాడు చూడండి, యేసుప్రభు 3 కార్యాలు ఇక్కడ చేస్తాను యేసుప్రభు చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, నువ్వు వాక్యం విన్నావు, దాన్ని బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, దాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడో విన్న వాక్యం అది ఒకసారి నీకు పూర్తిగా అర్థం కాదు, కానీ ఒక టైం వచ్చినప్పుడు నీకు అది బోధింపబడుతుంది. అంటే నీకు పూర్తిగా అప్పుడు విన్న వాక్యం ఇప్పుడు నీకు అర్థమవుతుంది. అర్థమైంది, ఓకే, అర్థమైంది, భద్రపరుచుకున్నావు. అది దేనికి, ఎందుకని నాకు ఈ వాక్యం తెలుసండి అనిపించుకోవడానికి కాదు, ఓ టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వాక్యము నీకు ఆత్మీయ ఖడ్గమల పనిచేస్తుంది. నువ్వు ఆ వాక్యంతో సాతాన్ని అటాక్ చేసినప్పుడు వాడిని నుండి దూరంగా దేవునికి లోబడిన అపవాదుని ఎదిరించాలన్నాడు. ఎలా ఎదిరిస్తాం మనం? అంత శక్తి మనకెవడం ఎదిరించడానికి? శక్తి అంటే ఇదే శక్తిని నీకు ఇస్తుంది. అందుకని అన్న వాక్యాన్ని భద్రపరచుకో, ఊరిని వెంట వరకే పెట్టుకోవద్దు. దేని బిడ్డలారా, జస్ట్ వినేసానండి, చర్చికెళ్ళి నా మొహం చూపిస్తాను, నీ మొహం చూపించడానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. దేనికి వస్తున్నాం? వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని భద్రపరచుకోవడానికి. అది స్థిరపరచుకున్నప్పుడు ఒక టైం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అవసరమైతే నీకు అర్థం కాదు, దాన్ని బోధిస్తాడు. అది మాత్రం కాదు, టైం వచ్చినప్పుడు నువ్వు వాక్యం ఉన్నది కేవలం నువ్వు వాక్యం అనుకున్నా, నేను చూపిస్తాను, టైం వచ్చినప్పుడు నీకు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యమే సాతాన్ని దూరంగా పారదోతుంది. కాబట్టి చూడు, దాన్ని భద్రపరచుకుంటున్నాడు దేవుడు. ప్రతి దాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకనే చూడండి, యేసుప్రభు కూడా చూసారా, యేసుప్రభు 3 శోధనలు వచ్చినాయి. మనకు అది తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో ఉంటుంది, తెలిసిన పని లేదు. అక్కడ యేసుప్రభు సాతానుడు వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడైతే పైనుంచి దూకు, లేదా రాను రొట్టెలుగా చేసుకో, లేదా నాకు నమస్కరించి, ఇవన్నీ 3 శోధనలే. ఇప్పుడు వాడు యేసుప్రభు ఎలాగున్నా జయించారు సాతాన్ని? చెప్పండి, ఎలా జయించారు చెప్పండి, జస్ట్ చెప్పండి, ఎలా జయించారు? వ్రాయబడి ఉంది అన్నారు. ఏమన్నా చెప్పండి? వ్రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? వాక్యములో ఇలాగుందన్నారు యేసుప్రభు. ఇప్పుడు సాతాను దూరంగా పారిపోయిన విషయం మనకు తెలుసు, కానీ సాతాను దూరంగా పారిపోయింది యేసుప్రభు దేవుని కుమారుడు కాబట్టి సాతాను దూరంగా పారిపోలేదు. యేసుప్రభు వాక్యాన్ని ఉపయోగించారు కాబట్టి సాతాను దూరంగా. అంటే ఇప్పుడు యేసుప్రభువే వాక్యాన్ని ఉపయోగిస్తేనే సాతాను పోయాడు అన్నప్పుడు, మరి నీకు మాత్రం సాతాను ఎలా పోతాడు? నువ్వు కూడా వాక్యాన్ని ఉపయోగిస్తాను సాతాను నుండి
పారిపోతారు. యేసుప్రభు శోధన జయించారంటే యేసుప్రభు దేవుని కుమారుడు కాబట్టి సాతాను దూరంగా పారిపోలేదు. ఆ సాతాను దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభునే శోధించాడు. యేసుప్రభునే శోధించినప్పుడు యేసుప్రభు కూడా నేను దేవుడిని శోధించాలని సింపుల్ అనలేదు, వ్రాయబడి ఉంది. ఎక్కడికి వెళ్ళారు ఆయన? నీకు ఎలా తెలుస్తుంది వ్రాయబడి ఉందో లేదో? గమనించండి, ఇక్కడ యేసుప్రభు 3 శోధనలకి 3 వేరు వేరు వాక్యాలు చెప్పారు. అంటే అర్థమేంటి తెలుసా? ప్రతి శోధనకి ఒకే వాక్యం నీకు